మాది విసనపేట మండలం తాతకొండలండి. బెండ తోట వేసాను. 15 రోజులకి రేసు మందు అనేది ఇచ్చారు నాకు, ఆర్గానిక్. అది తీసుకొచ్చి కొట్టాను, బాగానే గ్రోత్ బాగా పనిచేసింది. తోట ఎలా ఉంది? కొట్టేటప్పుడు కొట్టిన రోజు ఎంత ఉంది? కొట్టిన రోజు మాత్రం 4 అంగుళాలు 5 అంగుళాల మొక్క. తర్వాత ఈ రూపులోకి వచ్చింది తోట మాత్రం ఇప్పుడు కాపు బాగానే ఉందండి. ఇతను మాకు సాయం చేయటం వల్ల కొంచెం తోట బాగుందండి. ఇతని పేరు గౌరంపాలెం మాస్మ ఒలి అండి. ఇతను బాగా మా దగ్గరకు వచ్చి ఆర్గానిక్ మందు బాగా పనిచేసిద్దని చెప్పి వేసి ముందు అనేది మాకు ఇప్పించడం జరిగింది. మేము ఇలా స్పేర్ చేసినాడు కూడా ఇలా చేయలేని అతని దగ్గరుండి ఇలా కలిపి స్పేర్ చేయించాడు. బాగానే ఉందండి. ఇప్పుడు వరకు గ్రోత్ బాగా నచ్చింది, కాపు కూడా బాగుందండి. అయితే ఇప్పుడు దీని గురించి డౌట్ ఏం పడాల్సిన పని లేదు, బాగుంది, వాడుకోవచ్చుగా. అసలు వాడుకోవచ్చు. నెంబర్ 1 అండి. ఏ రైతుకైనా సరే ఇక బాగుంటాల్సిన అవసరం ఉండదు. అసలు కింద ముందు అనేది ఒకసారి కూడా లేదండి. నేను కింద ముందే కదా మనం కొట్టింది, మొక్కప్పుడే కొట్టాను నేను. ఇక తర్వాత ముందు అనేది వేయలేదు ఇప్పటి వరకు. ఇక వేసుకుంటే మనకి ఎప్పుడన్నా ఎరువుదానం వస్తే కనుక అప్పుడే తర్వాత ఒకసారి కొట్టుకోవడం, ముందు వేసుకోవడం తర్వాత సంగతి. ఇప్పటి వరకు అయితే బాగుంది, ఇప్పుడు బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ రైతు గోపురాజు అండి. గోపురాజు మనకు తెలిసిన వ్యక్తి, మాకు బాగా క్లోజ్ గా ఉంటారు. మేము అందరం కలిసి బెండ తోట ఏం వేసావు బాబు అంటే బెండ తోట వేసానని చెప్పిండు. చెప్పడం ద్వారా నేను అన్నాను, మన దగ్గర వేజ్ అనేది ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంది, ఒక 1 గ్రామ్ మాత్రమే. ఆ 1 గ్రామ్కి ఎన్ని సెంట్లు అంటే 80 సెంట్లు ఉంటుంది. అంటే సరే 10 భూములు కొట్టి చూడమ్మా, ఇది బాగుంటే నచ్చితే మళ్ళీ మొక్కజొన్న కూడా వాడదుగా నేను చెప్పాను. సరే అని చెప్పిన తర్వాత నేను తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది, అంతే కదండి, తీసుకురావటం జరిగింది. ఆ రోజే కలిపించి నేను దగ్గరుండి కొట్టడం జరిగింది. ఆ కొట్టడం ద్వారా 15 రోజులకే బాగా మన వారం అనుకున్నాం. వారం కంటే 2 రోజుల ముందే ఎదుగుదల బాగా వచ్చింది, గ్రోత్ కూడా పెరిగింది. ఇప్పటికి 2 కటింగ్లు కూడా అయింది అనుకుంటా. బెండ 4 కటింగ్ అయింది బెండ. ఇంకా పూత కూడా వస్తుంది, పింద కూడా ఉంది బాగానే. తోట అయితే మాత్రం మొద్దు బారలేదుగా, బాగానే ఉందిగా. బాగుందండి. ఇది లేత తోట కదండి, లేత తోట లాగా ఉంది. ఈ మొక్క కూడా 80 సెంట్లు మాత్రమే ఈ మామిడి తోటలో వేశారు, లేత మామిడి తోట. దీన్ని బట్టి మీకు ఈ మొక్కజొన్న కూడా వాడొచ్చుగా, దీన్ని వాడుకోవచ్చు అండి. ఇక మనం ఏ రైతుకైనా సజెస్ట్ చేయడానికి అవకాశం ఉందిగా. బాగుందిగా. ఓకే. ఆయన గారి పేరు గోపురాజు గారు, తాతకుంట్ల పంచాయతీ. ఆయన గారి సొంత ఊరు తాతకుంట్లే, మాది గౌరంపాలెం దగ్గర విలేజ్ మాది, విసనపేట మండలం. ఈ తాతకుంట్ల పంచాయతీలో ఇచ్చాను అనమాట. ఈ వీడియో తీసేది దేనికంటే, మీరు ఎక్కడైనా ఇచ్చినప్పుడు వీడియో తీసారా లేదా కుట్టినప్పుడు ఏమన్నా తీసారా, మొక్కప్పుడు కూడా ఉంది వీడియో. ఇప్పుడు కొట్టిన తర్వాత 15 రోజులు దాటిన తర్వాత కూడా గ్రోత్ ఎలా పెరిగింది అనేది మళ్ళీ వీడియో తీయడం జరిగింది. ఈయన మాటలో రైతు అనే ఒక నమ్మకం అనేది ఏర్పడింది కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంతేనండి. ఓకేనా? ఓకేనండి. సరే.